ఆవు గెట్టున మేస్తే దూడ పోయి శీలం అయ్యేదు రెండో ఒకటి కాడ మేస్తుంది. నువ్వు సన్నాసి అయినప్పుడు నీ కొడుకు బుద్ధిమంతుడు ఎట్లయితాడు? వాడిగితే సన్నాసి అవుతాడు. వాడిగిరని చెప్పిండే తల్లిని కడుపులో పుట్టినోడు అమ్మ నువ్వు మంచి బట్టలు వేసుకోని. నీకు అప్పటిదాకా కూడా వెలగలేదు. కనీసం నీ తల్లిదండ్రుల కన్నా ఎందుకు తెలివి లేదు, ఎందుకు బుద్ధి లేదు? ఇంకా నెక్స్ట్ పెళ్ళిళ్ళు కావాల్సిన మీ చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎట్లాంటి వాళ్ళు వస్తారు? నీ మొహం చూసి ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు అన్న అవుతాయా? నువ్వే బెత్తడు వేసుకుంటున్నావు బట్టలు, మరి రేపు నీ కోడలు మొత్తం ఇప్పేసుకునే తిరుగుతారేమో. ఇక్కడ ఇంకోటి మేడం, ఇంత జరుగుతున్నా కూడా కొన్నిటి మీద స్పందించకుండా ఎటకారంగా వీడియోలు చేస్తున్నారు అనసూయ గారు అంటూ కూడా కొంతమంది అంటున్నారు. మరో పక్క చూసుకుంటే హస్బెండ్ ఎందుకు ఖండించట్లేదు ఈ విషయాలని అంటూ కూడా ఇంకొన్ని వస్తున్నాయి. దానికి సంబంధించి ఏం చెప్తారు? హస్బెండ్ ఎందుకు మాట్లాడతాడు? ఇప్పుడు ఆడంగా మూట వస్తుంది అమ్మ వల్ల, ఎందుకు మాట్లాడతాడు? ఇప్పుడు మామూలు వాళ్ళని ఆడమాను, కనీసం ఒక చీర కరెక్ట్గా కట్టుకోపోతేనే తిడతారు. అనసూయ సంపాదిస్తుంది కదా, ఆ మూట తీస్తుంది, స్విమ్మింగ్ పూల్లో బాగుంది కంఫర్ట్గా, దేశాలు తిప్పుతుంది కాబట్టి అందుకే అనట్లేదు. అరే నువ్వు ఇప్పటివరకు నేను మళ్ళీ చెప్తున్నా, చీర గురించి మాట్లాడే అర్హత నీకు లేదు, మా గురించి మాట్లాడే మహిళల గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు అనసూయ. ఫస్ట్ అది గుర్తుపెట్టుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు శివాజీ గారి మీద మాట్లాడినావు కానీ నాన్వేషణ గురించి మాట్లాడు, నేను కూడా వచ్చి నీకు సపోర్ట్ చేస్తాను. నాతో పాటు ఇంకా 10 మందిని తీసుకొని వచ్చి సపోర్ట్ చేపిస్తాం. ఎందుకంటే మన భారతదేశాన్ని అవమానించిండు కాబట్టి. నాన్వేషణ గురించి నువ్వు ఒక వీడియో పెట్టి నీకు ధైర్యం ఉంటే, ఎందుకంటే పెట్టలేవు, నీకు అంత దమ్ము లేదు, నీకు అంత ధైర్యం లేదు, అంత దమ్ము లేదు. ఏంటంటే మోరి లాంటి నోరు వేసుకొని ఏదో ఒకటి మాట్లాడేస్తే అయిపోతుంది. గొడవలు పెడుతున్నావు, సైలెంట్గా ఉంటున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నాన్వేషణ గురించి మాట్లాడు, ప్రతి ఒక్కరం వచ్చి నీకు సపోర్ట్ చెప్పితే అప్పుడు మాట్లాడు.